హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో ఎండు నెత్తళ్ళని వంకాయ కాంబినేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ ఎండు నెత్తళ్ళ వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఎండు నెత్తళ్ళని ఒక 100 గ్రాముల వరకు తీసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని ఒక్కొక్కటిగా ఇలా తల భాగాన్ని అలానే తోకని చేత్తోనే ఇలా సపరేట్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. జస్ట్ అలా తుంచితే చాలు. ఇలా ఒక్కొక్కటిగా తల భాగాన్ని అలానే తోకని సపరేట్ చేసుకుని తీసుకోవాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేడి నీళ్ళని తీసుకుని అందులోకి ఒక 4-5 నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోండి. ఇలా నానడం వల్ల వీటిపైనున్న దుమ్ము ధూళి ఇసుక అంతా సపరేట్ అయిపోతుంది. ఒక 4-5 నిమిషాల పాటు అలా నానిన తర్వాత ఇలా చేతితో పిసుకుతూ ఈ నెత్తలన్నిటినీ క్లీన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వీటిపైన మట్టి అంతా ఈజీగా సపరేట్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కూడా నార్మల్ వాటర్తో మరో 4-5 నిమిషాల పాటు ఇలా నీట్గా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లి తరుగు, 3-4 పచ్చిమిర్చి తరుగు వేసి ఈ ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కడిగి ఉంచుకున్న నెత్తలను వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఆయిల్లో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను వంకాయల్ని 400 గ్రాముల వరకు తీసుకున్నాను. మీకు నెత్తల్లో ఎక్కువగా ఉండాలి, వంకాయలు తక్కువ ఉండాలంటే కాస్త తగ్గించి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వంకాయలు వేసిన తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు అంటే ఇవి కాస్త మెత్తపడే వరకు కుక్ చేసుకోండి. ఆయిల్లో ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇలా 4-5 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మూత తెరిచి ఇందులోకి 2 మీడియం సైజ్ టొమాటోలని యాడ్ చేసుకోవాలి. ఇలా టొమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి టొమాటో కూడా మెత్తపడే వరకు కుక్ చేసుకోండి. కొద్దిసేపటికి టొమాటో మెత్తగా కుక్ అయిన తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, మీ రుచికి సరిపడా ఉప్పును వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 200 ml వరకు వాటర్ని యాడ్ చేసుకోండి, లేదా మీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా ఒక 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ వంకాయ అలా నెత్తళ్ళు పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోండి. ఒక 5-6 నిమిషాలకి మూత తెరిచి చూస్తున్నారు కదా, వంకాయ అలానే నెత్తళ్ళు పూర్తిగా కుక్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా అన్నంలోకైనా లేక రొట్టెలోకైనా సర్వ్ చేసుకోవచ్చు. ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.